వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. నేటితో ముగిసిన స్వర్గీయ కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ అంబలి పంపిణీ కేంద్రాలు. ఐబీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రకటించిన మేయర్ ధర్ని మధుకర్, పట్టణ అధ్యక్షులు తూముల నరేష్. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బీజేపీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించి బీజేపీ నాయకులు. రైల్వే స్టేషన్ సమీపంలో నిరసన తెలియజేసిన బీజేపీ పార్టీ నాయకులు. మహిళల రక్షణ కోసమే షీ టీముల ఏర్పాటు. లక్షట్పేట పట్టణ ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గత 42 రోజుల క్రితం స్వర్గీయ కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన అంబలి పంపిణీ కార్యక్రమం ఈ రోజుతో ముగిసినట్లు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల నరేష్ తెలిపారు. ఐబీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబలి పంపిణీ కేంద్రంలో మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లరమ్య మహేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్లు పాల్గొని మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బస్టాండ్, మార్కెట్ ఏరియా, ఐబీ చౌరస్తా, హమాలివాడ, సీసీ కార్నర్, శ్రీరాంపూర్ కాలనీ ఏరియాలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన అంబలి పంపిణీ కేంద్రాలను వర్షాకాలం ప్రారంభం అవుతున్నందున ఈ రోజుతో ముగిస్తున్నామని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణ అభివృద్ధి, నియోజకవర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కృషి చేయడం జరుగుతుందని, అందులో భాగంగానే అంబలి పంపిణీ కేంద్రాన్ని గత 42 రోజులుగా నిర్వహించామని అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక పట్టణ ప్రజల అభిమానాన్ని కోల్పోతున్నామని, అక్కసుతో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తున్నారని, అట్టి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేసినప్పటికీ ప్రజల మద్దతు, అభిమానం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పైనే ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాల గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో వారి తండ్రి గారైన కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం మాదిరిగానే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అంబలి కేంద్రాన్ని 42 రోజుల పాటు విజయవంతంగా కొనసాగించి నేటి రోజున ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మరి ఏదైతే నిన్న మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు కావచ్చు, మరి 4-5 రోజుల క్రితం మరి బీజేపీ నాయకులు ఎర్రబెల్లి రఘునాథ్ గారు కావచ్చు, మరి ఇక్కడ రంగంపేట దగ్గర నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జ్ విషయంలో మరి ఆ బ్రిడ్జ్ నిర్మిస్తే పూర్తిగా ఎంతో కొంత ప్రజల్లో ఉన్న ఆదరణ కూడా కోల్పోయి మరి గల్లంతయ్యే వారి చరిత్ర మొత్తం గల్లంతయ్యే అవకాశం కావచ్చు, భవిష్యత్ ఎన్నికల్లో ఓట్లు పడకుండా పోతే ఎట్లా అని చెప్పేసి ప్రజల్లో మేము కూడా ఉన్నామని తెలియపరచడానికి మరి నిన్న పోయి ఆగ మేఘాల మీద మొత్తం ఏదో మంచిర్యాల మొత్తం ఏదో జరిగినట్టు, ఏదో అనర్థమైనట్టు, ప్రజలు మొత్తం నష్టపోయినట్టు ఇష్టానురీతిగా మాట్లాడిన దివాకర్ రావు గారిని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతర్గాంలో ఉన్న మీ భూములను కాపాడుకునేటందుకు, మీ భూములకు రేట్లు పెరిగేటందుకు అనవసరంగా కాలేజీ రోడ్లో ఉన్న ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాలని ఒక ఉద్దేశంతో అవతల ఉన్న నీ భూములను కాపాడుకుని నీ భూములకు రేట్లు పెరిగే విధంగా ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని చెప్పేసి మీరు అప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రేమ్సాగర్ రావు గారు కూడా మరి చాలా సందర్భాల్లో ఆ బ్రిడ్జ్ అక్కడ నిర్మించడం కరెక్ట్ కాదు, కాలేజీ రోడ్లో ఉన్నటువంటి రోడ్డు చిన్నగా ఉంది, అక్కడ ఆ బ్రిడ్జ్ నిర్మిస్తే రవాణా పెరుగుతే అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది, ఆ బ్రిడ్జిని ములకళ్ళ దగ్గర నిర్మిస్తే చాలా బాగుంటుంది, దాన్ని పునరాలోచించాలని అప్పుడున్న ప్రతిపక్ష నాయకులు ప్రేమ్సాగర్ రావు గారు కోరితే హేళన చేసి మాట్లాడిన వ్యక్తివి నీవు. ఈరోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజల అవసరాల కోసం, ప్రజల సౌకర్యాల కోసం భవిష్యత్తు 50 సంవత్సరాలకు ముందు చూపుతో మరి బ్రిడ్జ్ నిర్మిస్తే మరి అక్కడ పాత మంచిర్యాల, వేంపల్లి విలీన గ్రామాలు కావచ్చు, మంచిర్యాల పట్టణం కావచ్చు చాలా శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేపడితే నీ కన్ను ఓర్వక బీజేపీ రఘునాథ్, బీఆర్ఎస్ దివాకర్ రావు ఇద్దరు కలిసి కుట్ర చేసి అక్కడ ప్రజలను భయప్రాంతులకు గురి చేస్తూ అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం జరగద్దు, ఆ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే ఉన్న ఆదరణ కూడా పోతుంది, ప్రజలలో మరి చీకొట్టే పరిస్థితి వస్తుంది, ప్రేమ్సాగర్ రావు గారికి ఆదరణ పెరుగుతుంది రోజు రోజుకు అని చెప్పేసి
మీరు ఏదో రాత్రి ఫోన్లలో మాట్లాడుకొని మరి పొద్దున్న దాకా నువ్వో పార్టీ నేనో పార్టీ, నా విధానం నాదే, నీ విధానం నీదే, నువ్వో రోజు కొట్లాడు నేనో రోజు కొట్లాడతా, ప్రజలలో చర్చ జరుగుతుంది. మరి ప్రేమ్ సాగర్ రావుకి ఏ రోజు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి మీరు భావించుకుంటున్నారు. మరి మొన్న బాల్కసున్నవినేమో రైతులేమో లేరు, మన నాయకులే రోడ్ల మీద కూర్చుంటున్నారని ఆయన అంటాడు. వాస్తవం. మరి ఇక్కడ కూడా రైతుల విషయంలో మీ నాయకులు పోయి రోడ్ల మీద కూర్చున్నారు, రైతులు ఒక్కరు లేరు. ఎందుకంటే పర్ఫెక్ట్గా మరి ప్రభుత్వం ముందు చూపుతోని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేస్తుంటే, నిన్న జరిగిన దాంట్లో కూడా ఒక్కరన్నా ఆ ప్రాంతవాసి మరి మా భూములు కోల్పోతున్నాం, మా ఇండ్లకు ఇబ్బంది జరుగుతుంది, బ్రిడ్జి ద్వారా మాకు అనార్థం జరుగుతుంది ఒక్కరన్నా మాట్లాడిరా? మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అంతకుముందు రోజు మీ బీజేపీ పార్టీ నాయకులే అక్కడ కనిపించి ఏదో ఘనకార్యం మీరు ఏదో చేసినట్టుగా, మా బ్రిడ్జిని ఏదో మీరు ఆపినట్టుగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని అనార్థాలు అక్కడ సృష్టించినా, మీరు ఎంత మొరపెట్టుకున్నా ఆ బ్రిడ్జి ఆగడం అనేది ఉండదు. ప్రజల అవసర నిమిత్తం అది 100 ఫీట్ల రోడ్డు కాబట్టి ప్రజల అవసరాల కొరకు ఆ 100 ఫీట్ల ఎడల్పుతో అక్కడ బ్రిడ్జి నిర్మాణం 100కు 100% జరుగుతుంది. మంచలగుర్ర శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, విధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారు శ్రీ కొక్కిరాల రఘుపతిరావు గారి ట్రస్ట్ ద్వారా గత 42 రోజులుగా అంబలి కార్యక్రమాన్ని నిరంతరం దాదాపుగా 1700 లీటర్లతో 5 సెంటర్లలో నిరంతరం కొనసాగించడం జరిగింది. దీనివల్ల చాలామంది మరి ఏదైతే వాహనదారులకు కావచ్చు, ఇటు రహదారులో పోయి వస్తున్న అందరికీ కూడా మరి సహకరించడం జరిగింది. వానాకాలం సమీపిస్తున్న సందర్భంలో మరి ఇప్పటికీ మరి మబ్బులు పడుతున్న సందర్భంలో మరి అంబలిని ఈ రోజుతో ముగించమని చెప్పేసి మరి అందు ప్రజలు కూడా కోరడం జరిగింది. నిన్నటి రోజున మాజీ మంచలగుర్గ శాసనసభ్యులు మరి దివాకర్ రావు గారు మరి అభివృద్ధి విషయంలో ఇష్టారీతిన మాట్లాడడం జరిగింది. 20 ఏళ్ళుగా ఈ మంచాల వర్గానికి మరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తను మరి మాట్లాడిన విషయాలు ఇలాంటివి కావు. ఎందుకంటే మరి ప్రజలకు అభివృద్ధి అనేది మరి చూపెడుతున్నటువంటి గౌరవ శాసనసభ్యులు మరి ప్రేమసాగరరావు గారు వారిని ఇష్టారీతిన వారి సొంతం కోసం ఈ యొక్క 6 లేన్ల రహదారి నిర్మిస్తున్నామని చెప్పేసి మరి ఆరోపించడం జరిగింది. ఈ ఆరోపణలను పూర్తిగా అవాస్తవంగా మరి పూర్తిగా ఖండించడం జరుగుతూ ఉంది మా కాంగ్రెస్ పార్టీ వెలుగు నుండి. ఎందుకంటే గతంలో 2011లో మరి పాత మంచిర్యాలలో నుండి అయితే రంగంపేట వరకు 100 ఫీట్ల రోడ్డును మరి తనే దగ్గరుండి అప్పుడు ఎమ్మెల్యేగా వారే ఉన్నారు. వారే దగ్గర ఉన్నప్పుడు ఏదైతే 100 ఫీట్ల రోడ్డును చేయడం జరిగింది వారి హయాంలో. ఇప్పుడు చాలామంది మరి భూములు కోల్పడదని చెప్పేసి ఇప్పుడు మరి దొంగ ఏడుపులు ఏడ్చుకుంటూ వీటి పాత మంచాల వాసనం కావచ్చు, రంగంపేట వాసనం కావచ్చు మరి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ గౌరవ శాసనసభ్యులు పెద్దలు మరి అందరినీ పిలిచి మాట్లాడి అది 136 ఫీట్ల నుండి 108 ఫీట్ల కూడా చేయడం జరిగింది. గతంలో చేసిన మరి మీ యొక్క ఆలోచనలు ఇప్పుడు అవన్నింటినీ కూడా మరి ఇప్పుడు మన పరిగణలోకి తీసుకొని ఇప్పుడు రోడ్లను వేయించే కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు తీసుకుంటే అది ఓర్వలేక ఈ ప్రజలలో మంచి పేరుతో చెప్పేసి ఓర్వలేక మొసలి కన్నీరు పెడుతూ ఏదో ఇస్తారేదా మాట్లాడడం జరిగింది. నిన్న మాట్లాడుతూ 6 లేన్ల బ్రిడ్జ్ అని చెప్పేసి మాట్లాడారు. అసలు 100 ఫీట్లలో 6 లేన్ల రహదారి వస్తా అని చెప్పేసి మీకు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. 100 ఫీట్లలో 4 లేన్ల రహదారితో మంచాల ప్రజలకు ఒక మంచి బైపాస్ను ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ఆలోచనతో ముందుకెళ్తుంటే వారికి కాళ్ళల్లో కట్టలు పెట్టి ప్రతి విషయంలో కాళ్ళలో కట్టలు పెట్టి అడ్డుకోవడం జరుగుతూ ఉంది. దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం. దివాకర్ రావు గారు మరి ఏదైతే మతి స్థిమితం కోల్పోయినట్టుగా మరి వ్యవహరిస్తూ అక్కడ ఇష్టారీతిన ఒక 10-20 మంది కాంగ్రెస్ పార్టీ ఏదైతే విమర్శించాల ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులందరినీ పోగేసుకొని వెళ్ళి అక్కడ ఇష్టారీతి చేస్తున్నారు. కానీ అక్కడ ఎవరైతే వాస్తవానికి భూమి కోల్పోతున్నారో, ఎవరైతే అక్కడ భూమికి మరి ఇబ్బంది ఉందో వారొక్కరు కూడా అక్కడ రాలేదు. కేవలం వారికి ఎవరు పిలవకపోయినా కూడా అక్కడ ఒక కార్యక్రమం చేద్దాం, మేము కూడా ఉన్నాం ఈ ప్రజల్లో అని చెప్పేసి చూపెట్టుకోవడం తప్ప నేను చేసింది ఏం లేదు. ఈరోజు రఘుపతిరావు ట్రస్ట్ నుంచి మన ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారు వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఆరోగ్యకరమైన అంబలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుతో ఆ కార్యక్రమము ముగుస్తుంది. ఈ కార్యక్రమము విజయవంతంగా 40 రోజుల పాటు కొనసాగింది. మన ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారు ఎప్పుడు ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజల అవసరాలను తెలుసుకొని వారికి ఏ అవసరాలు పడతాయో వాటిని గ్రహించి ముందుగానే వారి కోసము మన ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారు పనిచేస్తున్నారు. అదే దిశగా ప్రతి ఎండాకాలంలో ప్రతి వేసవి టైంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఈ అంబలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుతో ఆ కార్యక్రమం అనేది ముగుస్తుంది.
ఈ కార్యక్రమాన్ని చాలామంది ప్రజలు వినియోగించుకొని ఎండలో వెళ్ళే బాటసారులు కానివ్వండి, ప్రయాణికులు కానివ్వండి, వారికి దాహం తీరేలాగా ఈ అంబలిని ఏర్పాటు చేసిన మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ బీజేపీ పార్టీ మరియు నాయకత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను మంచిర్యాల బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. మంచిర్యాల రైల్వే స్టేషన్ ఎదుట ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాదిరిగా బీజేపీ నాయకులు తాతల పేరు చెప్పి ఓట్లు వేయించుకోలేదని, బీజేపీ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చెప్పుకొని ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల్లో పోటీ చేసి మంచిర్యాల నియోజకవర్గంలో 2వ స్థానంలో నిలవడం జరిగిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు. అభివృద్ధి విషయంలో బీజేపీ పార్టీ నాయకత్వానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో చెప్పించుకునే అవసరం లేదని ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వీర్రబెల్లి కృషితోనే 30 కోట్లతో మంచిర్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు నడుస్తున్నాయని, శ్రీరాంపూర్ నుండి వాంకిడి వరకు నిజామాబాద్ మంచిర్యాల జాతీయ రహదారులు కూడా బీజేపీ నాయకత్వ కృషితోనే సాధ్యమైందని అన్నారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ తండ్రి చెన్నూరు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కూడా గతంలో బీజేపీ పార్టీలోనే ఉన్నారని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. పార్టీలు మారి తాతల పేరు చెప్పుకొని ఎన్నికల్లో గెలిచి బీజేపీని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఎనగందుల కృష్ణమూర్తి, జోనల్ అధ్యక్షులు అమిర్శెట్టి రాజ్ కుమార్, కార్పొరేటర్లు కస్తూరి నాగరాజు, బొట్ల అనిత సత్యనారాయణలు, కుర్ర చక్రవర్తి, సత్రం రమేష్, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు వంశీ వివేక్ వెంకటస్వామి గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు 10 సంవత్సరాలుగా తిన్నరగక రికామా ఉండి వ్యాఖ్యలు చేస్తాను, ప్రెస్ మీట్లు చేస్తానని వ్యాఖ్యలు చేసిండ్రు. రఘునాథ్ గారు ఒకసారి గెలిచి ఏదన్నా ప్రాజెక్టు తెచ్చి చూపెట్టమని డిమాండ్ చేసిండ్రు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మా తాతలు తండ్రులు సంపాదించినటువంటి సొమ్ముతోటి తిని అరగక మేము తిరుగుతలేం. గత 40 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకుపోవాలి, ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన దేశంగా రావాలని సద్దులు పట్టుకొని మీటింగ్లకు పోయి చింత చిగురు అటుకులు బుక్కి, అటుకులు కారం బుక్కి మేము పార్టీకి పనిచేస్తున్నాము. మా తాతలు సంపాదించినటువంటి ఆస్తులతోటి మేము ఇలా తిని అర్రక తిరుగుతలేము. ఈ దేశం కోసము, ఈ ధర్మం కోసము, ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకుపోవడానికి మేము పనిచేస్తా ఉన్నాం. రఘునాథ్ గారు గెలవాలి, గెలిచినాక చూపెట్టాలి, తప్పకుండా గెలుస్తాడు. రఘునాథ్ గారు గెలవాలని మీరు ఎందుకన్నారో మాకు తెలుసు. మీరు ఇట్లనే మమ్మల్ని రెచ్చగొట్టాలి. మీ లక్ష్యం ఏంటిది అంటే ప్రేమ్ సాగర్ రావును మీరు ఓడగొట్టాలి. మీరు ఓడగొట్టాల్సిన అవసరం లేదు. మీరు మమ్మల్ని రెచ్చగొట్టకుండా మేము ప్రేమ్ సాగర్ రావును ఓడగొట్టేందుకు మేము పనిచేస్తాము, అహర్నిశలు కృషి చేస్తాము. మీ లెక్క రఘునాథ్ గారు వాళ్ళ తాత పేరు మీద ఇలా రాలే, వాళ్ళ తండ్రి పేరు చెప్పుకొని ఇలా రాలే. స్వంతంగా ఒక 6-7 సంవత్సరాల పాటు ప్రజాక్షేత్రంలో ఉండి నిరంతరం కష్టపడితే ఇవాళ మంచిర్యాల ప్రజలు 2వ స్థానం ఇచ్చిన రఘునాథ్ వీర్రబెల్లి గారికి ఇంకోసారి ప్రథమ స్థానం వచ్చుడు ఖాయం. మంచిర్యాల లోపల భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసుడు ఖాయం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి ప్రాజెక్టులన్నీ మీరే తెచ్చిందంటారు. ఇవాళ 6,318 కోట్లతోటి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేసినాం. సాక్షాత్ నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రు. మీ నాయన వివేక్ వెంకటస్వామి గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి అప్పుడు మీరే చేసిండ్రా ప్రాజెక్ట్ పని? మీరే తెచ్చిండ్రా? పోయి పార్లమెంట్లో ఏ హోదాలో పోయి మాట్లాడి తెచ్చిండ్రు అప్పుడు మీరు? ఇవాళ శ్రీరాంపూర్ నుంచి వాంకిడి దాకా 4,000 కోట్ల రూపాయలతోటి అంచనా వ్యయంతో ఇవాళ రోడ్డు పూర్తయితే ప్రారంభోత్సవానికి వచ్చి మీరు వేదిక మీద కూర్చున్నారు కదా. కాగజ్ నగర్లో నితిన్ గడ్కరీ ప్రక్కన మీరు ఎప్పుడైనా నితిన్ గడ్కరీకి పోయి ఆ రోడ్డు కోసం ఏమన్నా వినతి పత్రం ఇచ్చిందా? మీరు అప్పుడు ఎంపీ ఉంటిరా అసలు? ఆ రోడ్డు పూర్తి నిర్మాణం అయినప్పుడు ఉన్నారా అన్న? లేదు. తెలంగాణలో 30 రైల్వే స్టేషన్లకు ఇవాళ అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేస్తా ఉన్నాము. ఈ తెలంగాణలో 30 రైల్వే స్టేషన్లు నువ్వే తెచ్చినావా? మంచిర్యాల రైల్వే స్టేషన్తో పాటు మీరే తీసుకొచ్చినా? ఇది కూడా కేంద్ర ప్రభుత్వం ఇయ్యలే. మీకు రాహుల్ గాంధీ తోటి తిరుగుడే ఢిల్లీలో తీడతలేదు. మీరెప్పుడు పోయినాయా? రఘునాథ్ గారిని మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మీరు అడిగినరు. ఎన్నడన్నా మీరు కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రా అని అడిగింది. మీ నాయనని అడుగు.
మీ నాయనని అడిగితే 4 ఏళ్ళు మమ్మల్ని పట్టుకొని మాతో పాటు ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చిండు, ఎంతమంది మంత్రులను కలిసినాము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఎన్ని ఉద్యమాలు చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు అయిన ఎమ్మెల్యే అయిను, నువ్వు ఎంపీ అయినవు. ఈ అన్ని విషయాలు మీ నాయన చెప్తాడన్నా. వంశీ వివేక్ వెంకట స్వామి గారు మీ నాయనని అడిగితే చెప్తారు. మీరు ఓ 3 నిమిషాల వీడియో తీసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను దూషించినంత మాత్రాన మాకు దూషించుడు రాదనుకోకుండ్రి. మీకన్నా ఎక్కువ దూషిస్తాము, మీకన్నా ఎక్కువ తిడతాము. ఫుట్ఓవర్ బ్రిడ్జి 3 కోట్లతోటి ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి వందే భారత్ స్టాప్ రోజున ఇక్కడ బండి సంజయ్ గారు అనౌన్స్మెంట్ చేసిండు అఫీషియల్గా. మళ్ళా మీరు ప్రెస్ మీట్ పెట్టి నేనే తెచ్చిందని చెప్పుకున్నారు. బండి సంజయ్ అనౌన్స్ చేసిన 6 నెలలకు ఎటుపోతుంది ఈ సమయం? మీ యొక్క విఘ్నత. ఈ యొక్క రైల్వే స్టేషన్ పనులకు చూడండి సార్, ఎప్పుడైనా చూసిర్రా మీరు కలిసి? 30 కోట్లతోటి అధునాతన ఎయిర్పోర్ట్ను కల్పించే విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం ఇవాళ. దాన్ని మీరు చూస్తే తెలుస్తుంది. తప్పకుండా మీరేమో ఇవాళ మొత్తం నిధులన్నీ నేనే తీసుకొచ్చినంటారు రైల్వే స్టేషన్ ముందట. మీ తాత వివేక్ వెంకట స్వామి విగ్రహం ఉన్నది అక్కడ, ముసుగేసి ఉన్నది. ముసుగు కూడా చిరిగిపోయింది, దయనీయమైన స్థితిలో ఉన్నది. ఆ ముసుగు ఓపెన్ చేపియవయ్యా. నువ్వు ప్రాజెక్టు 1000 కోట్లు లేకుంటే మానే మీ దండం పెడతా. మీ తాతకు అగౌరవం అవుతుందయ్యా, మాకే సిగ్గు అనిపిస్తుంది. కొద్దిగా ముసుగు ఓపెన్ చేపిస్తే ఈ ఫ్యాక్టరీ నువ్వు తెచ్చినట్టే, ఈ ప్రాజెక్టులన్నీ మీరు తెచ్చినట్టే మేము ఒప్పుకుంటాం. ఆ ముసుగే ఓపెన్ చేస్తలేరు. ఎన్నడయ్యా? సంవత్సర కాలం పాటు నాకు ప్రోటోకాల్ లేదు, నన్నెవడు పిలుస్తలేడు అనే తిరుక్కుంటూనే ఉన్నావు కదా. ఒక గౌరవ ఎంపీ అయి ఉండి అధికారంలో మీ పార్టీ ఉంటే మీ ఫ్లెక్సీ ఎక్కడ కనబడది? ఫ్లెక్సీలలో మీ ఫోటోలు ఉండయి. కనీసం మిమ్మల్ని కార్యక్రమాలకు పిలుస్తలేనని మీరు ఫిర్యాదు చేసుకునేటువంటి దయనీయ స్థితిలో ఉండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తిన్నదరగక తిరుగుతానని చెప్పడం నిజంగా శోచనీయమని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాం. నేను సవాల్ విసురుతున్నా. రఘునాథ్ వెర్రబెల్లి గారు ఎన్నిసార్లు పోయినరో ఢిల్లీకి, ఏ పనుల మీద పోయినరో మేము శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నిన్న మరి పెద్దపల్లి ఎంపీ గారు మరి వంశీ గారు మరి భారతీయ జనతా పార్టీ మరి కార్యకర్తల పైన మరియు రఘునాథ్ గారి పైన ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను బేషరతుగా వాపస్ తీసుకొని యావత్ పెద్దపల్లి మంచిర్యాల బీజేపీ కార్యకర్తలకు క్షమాపణ కోరాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. క్షమాపణ గిట్ల చెప్పకపోతే ఎక్కడికక్కడ మీరు పెద్దపల్లి నుంచే అడ్డుకుంటా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మీరు అవమానించారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కేవలం దేశం కోసం, ధర్మం కోసం మరి వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. పార్టీలు అధికారం కోసం పార్టీలు మారే వ్యక్తిత్వం కాదు వాళ్ళది. మరి అలాంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మీరు ఏం బిగిరయ్యా అని అంటారు 10 సంవత్సరాల నుంచి. వంశీ గారు 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి నాయకుడిగా మీ నాన్నగారు వివేక్ వెంకట స్వామి గారే ఉన్నారు. డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చనే అహంకారంతో మీరు అనుకుంటున్నారు. అలాంటి మంచిర్యాలకే ఇప్పుడు చూడండి, ఇది చంద్రాపూర్ టు శ్రీరాంపూర్ ఇది నేషనల్ హైవే, మళ్ళీ ఇప్పుడు రసూల్పల్లి టు వరంగల్ నేషనల్ హైవే, ఇప్పుడు ఆర్మూర్ టు జగదల్పూర్ నేషనల్ హైవే, ఈ అధునాతన రైల్వే స్టేషన్, ఇవన్నీ మరి డెవలప్మెంట్ చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తను అవమానించారు. ఎందుకంటే మీరు ఏం బిగిరయా అని అంటావా? వాళ్ళు దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే వాళ్ళని అవమానిస్తే నీకు మంచిది కాదు. అడుగడుగునా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటే నువ్వు ఇక్కడ పెద్దపల్లి నుంచే అడుగు పెట్టవు. ఈ సందర్భంగా బేషరతుగా ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అవమానించినందుకు క్షమాపణ కోరాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మహిళల రక్షణ కొరకు కాపాడడానికి షీ టీంలు పనిచేస్తున్నాయని మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ పేర్కొన్నారు. శనివారం లక్షట్పేట పట్టణంలోని ఎల్కే గార్డెన్స్లో నిర్వహించిన పట్టణ ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రజల కోసమే పోలీసులు పనిచేస్తున్నారని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మహిళలకు ఎవరైనా ఇబ్బందులు పెడితే పోలీసులను ఆశ్రయించాలని, వెంటనే షీ టీం రంగంలోకి దిగి వారిపై చర్యలు తీసుకుంటుందని తెలిపారు. షీ టీం మహిళల రక్షణ భద్రతకు పనిచేస్తుందని షీ మహిళా ఎస్ఐ తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సంస్థల వద్ద ఎక్కువగా మహిళలు ఉన్న చోట తాము మఫ్టీలో ఉంటామని, ఆకతాయిలు మహిళలను సతాయించినప్పుడు తాము వీడియో తీసి గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంతు అంజలి, లక్షట్పేట మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, తహసీల్దార్ దిలీప్ కుమార్, సిఐ రమణమూర్తి, ఎస్ఐ సురేష్, కౌన్సిలర్లు వడ్డేపల్లి రాజలింగయ్య, బోడరాజు, మున్సిపల్ సిబ్బంది, వివిధ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ద్వారా సేవలు అందించేది కూడా దీంట్లో ముఖ్య భాగం చేయడం జరిగింది. దానిలో భాగంగానే మనము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏమేమి సేవలు అందుతాయి, మీకు భద్రత ఎలా కల్పించబడుతుంది అనే విషయాన్ని కూడా మీకు చెప్పాలని ఉంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మహిళలు ఉన్నారు, మీ యొక్క పిల్లలు ఉన్నారు, అమ్మాయిలు కాలేజీకి వెళ్తుంటారు, పని ప్రదేశానికి వెళ్తుంటారు, రాత్రిపూట లేట్ అవుతుంది, బస్సు లేట్ కావడము, ఇంటికి రావడం లేట్ అవుతుంది. ఆ సందర్భంలో కూడా మీ అందరికీ భద్రత కల్పించడానికి 24 గంటలు పోలీస్ సిబ్బంది రోడ్ల మీద విజిబిలిటీ పోలీసింగ్గా బ్లూ బోర్డ్స్ తిరుగుతూ ఉంటారు. అట్లాంటి సందర్భంలో ఎవరికైనా ఇబ్బంది అయితే, అనుమానాస్పదంగా ఉన్నట్లు అనిపిస్తే, చీకటి ఉన్నట్లయితే వెంటనే మీ పిల్లలకు మీరు చెప్పాలి. మీరు ఆ ప్రదేశంలో ఉన్న 100 నెంబర్కు డయల్ చేయాలి. 100 నెంబర్కు డయల్ చేసినట్లయితే వెంటనే మీకు 5 నిమిషాల లోపే మీ దగ్గరికి పోలీస్ సిబ్బంది రావడం జరుగుతుంది. ఇంకా మీరు వెళ్ళే ప్రదేశంలో ఒక రోడ్డు పక్కన కానివ్వండి, ఒక స్కూల్ పక్కన కానివ్వండి, ఒక నిర్మాణిత ప్రదేశంలో కానివ్వండి, ఎవరైనా మందు తాగుతూ ఇబ్బంది పెడుతూ కాలనీలలో ఓవర్ స్పీడ్ తోటి బైక్ దోలుతో ఇబ్బంది పెడుతున్నట్లయితే దానికి కూడా 100 నెంబర్కు కాల్ చేయండి. మీ పేర్లు బయటికి రావు, మీకు ఎవరు చెప్పారు ఏంటి అనేది వాళ్ళకి చెప్పము, కానీ పోలీసు వస్తుంది, యాక్షన్ తీసుకుంటారు. ఇంకొక విషయంలో ఇక్కడ ఉన్న వాళ్ళకు విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు, అమ్మలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, విజ్ఞప్తి, మీ యొక్క పిల్లలు చదువుతున్నారు. ఈ ప్రాంతంలో నేను అబ్జర్వ్ చేసింది ఇంటర్ చదివే పిల్లలు, అంటే 10th అయిపోయినాక ఇంటర్ చదివే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలే ప్రేమ పేరుతోటి మోసానికి గురయ్యి వాళ్ళు సినిమా ప్రభావమో లేకపోతే పరిసరాల ప్రభావమో లేకపోతే అవతల వ్యక్తి ఆమెని ఎక్కువ ప్రభావానికి గురి చేసి మోసం చేయడమో, పిల్లలు కొంతమంది ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు ప్రేమతో. ఈ విషయంలో కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ పిల్లలతో మాట్లాడండి. కొంతమంది పిల్లలకు, ఆడపిల్లలకు ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు కాలేజీ నుంచి వస్తుంటారు, ఎవరో ఇబ్బంది పెడుతుంటారు. కాలేజీ పక్కనో, బస్ స్టాండ్ పక్కనో, కాలనీలో, పక్కింటో, లేకపోతే ఫోన్ నెంబర్ తీసుకొని ఇబ్బంది పెట్టడమో చేస్తుంటారు. అప్పుడు మీకు తల్లికో తండ్రికో చెప్తారు, నాన్న ఇట్లా ఫలాని ఒక ఫోన్ నెంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది, ఇట్లా ఉన్నది అని. మీరు ఇమ్మీడియట్లీ ఏం చెప్తారు చెప్పండి? లేకపోతే ఒక అతను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తారు. అప్పుడు మీరు ఏం చెప్తారు? మీ అమ్మాయికి మీరు సపోర్ట్ చేయకపోవడం కాకుండా, నువ్వేమన్నావో వాడేమన్నాడో, ఎందుకు నీ ఎంట పడతాడు, నువ్వేమన్నా మాట్లాడినావా, నెంబర్ ఇచ్చినావా అని ఉల్టా మీరే మీ అమ్మాయిని ప్రశ్నిస్తారు. సార్ అంటే 1/7 కూడా ఈ నెక్స్ట్ జూలై 1/7/2025 వరకు కూడా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా BLO చెప్పిన 1 మంత్ మన ఇంటికాడ తిరుగుతారు. వాళ్ళు ఎవరైనా 10 సంవత్సరాలు నిండితో కూడా భావిస్తాము. తర్వాత ఎక్స్పైర్డ్ పేర్లు ఉంటే కూడా తొలగిస్తాము. ప్రతి 10 సంవత్సరాలు నిండిన యువతను ఓటర్గా నమోదు చేయడము, ఓటర్ జాబితా లేని అరువుల పిల్లలు చేర్చడము, మరణించిన వాళ్ళ పేర్లను తొలగించడము, ఇతర ప్రాంతాలు శాశ్వతంగా వెళ్ళిపోయిన పనులుగా తొలగించడము, తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే పేరు వయసు చిన్న విధంలో తప్పుడు సాధించడము, దానికి ఫామ్ 8 నింపాలి. డూప్లికేట్ ఒక ఓటర్ 2 PS లో ఉంటే కూడా దాన్ని సరి చేయడము. తర్వాత బూత్ లెవెల్ ఆఫీసర్ ఇంటికి వచ్చినప్పుడు సమాచారం ఏం చేయాలంటే, ఓటర్ కార్డు లేకపోయినా పేరు జాబితా ఉందో లేదో తప్పులు చూసుకోవాలని, ఎవరైనా పేరు జాబితా లేకపోతే మనం కొంత ఫామ్ తీసుకుంటాము. తర్వాత వయసు రుజువు అంటే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఆధార్ కార్డు ఇవ్వాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇవ్వాలి. తర్వాత ఖచ్చితంగా డోర్ టు డోర్ సర్వే చేస్తాము. అవసరమైన పత్రం ఏం చేస్తామంటే చిరునామా అడ్రస్ పూర్తి అంటే పాస్పోర్ట్ కూడా. ఎందుకు ముఖ్యమంటే ఓటర్ జాబితా పేరు ఉంటేనే ఎన్నికలు ఓటు వేయగలరు. కాబట్టి ప్రతి అరువుల పేరు జాబితాలో ఉండేలా చూడడము ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యము. మన గ్రామ సభలో ఒక చిన్న సందేశం కూడా చెప్పవచ్చు. మన గ్రామంలో ప్రజాస్వామ్యం నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు కావాలి.
ఓటర్ జాబితా తప్పుడు ఉంటే వెంటనే సరి చేసుకోవాలి. ప్రతి కుటుంబం తమ ఓటర్ పేరు జాబితాలో ఉన్నాయో లేదో తప్పనిసరిగా సరి చేసుకోవాలి. మీకు అందరికి అర్థమైంది. నాకు నన్ను బియ్యం ఉన్నారు, 4 బూతులు ఖచ్చితంగా ఇంటికి వచ్చి ఫామ్స్ ఇస్తాం. ఆ ఫామ్స్ నింపి మీరు మాకు ఇస్తారు. ఓటర్ లిస్ట్ పేరు ఉంటుంది. ఈ ఓటర్ లిస్ట్ కూడా మేము ఓటర్ లిస్ట్ కూడా పబ్లిక్ చేస్తాం. అప్పుడు కూడా తప్పులుంటే క్లియర్ అండ్ నామినేషన్ 1 month టైం ఉంటుంది. మంచి ప్యూరిఫైడ్ ఓటర్. దీన్ని 20 సంవత్సరాల తర్వాత వచ్చేదాన్ని స్పెషల్ ఇంటెన్షన్ యూజ్ అంటారు. ఈ ఓటర్లు ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. టీటీఎం అనేది తెలంగాణలో మాత్రమే మహిళల యొక్క రక్షణ భద్రత కోసం, మహిళలు పిల్లల యొక్క రక్షణ భద్రత కోసం వర్క్ చేస్తుంది. దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటాం. దీంట్లో భాగంగా మేము రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్స్, కాలేజెస్, దీంట్లో మీ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి అంటే ఇదేంటి క్రైమ్ కాకముందు ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్లో భాగంగా ఏ విధంగా ఉండాలి అనేసి మనం ఎలాంటి క్రైమ్స్ ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పేసి ఒక అవగాహన కార్యక్రమాలు అనేది రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాలేజెస్లో వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు కానీ బస్ స్టాప్స్లో, రైల్వే స్టేషన్స్లో, మన బతుకమ్మ సంబరాలు అలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కానీ ఇలాంటి కార్యక్రమంలో హెవీగా ఎక్కువగా అయితే మహిళలు పార్టిసిపేట్ చేస్తారో అక్కడ మేము మఫ్టీలో ఉండి మేము మా కానిస్టేబుల్ ఎవరైనా ఆకతాయిలు అమ్మాయిల పట్ల ఏడిపించడం కానీ ఇట్లాంటి చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఫొటోస్ పట్టుకొని ఫొటోస్ వీడియోస్ పెట్టుకొని మేము వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా టీటీఎం అనేది ఎలా అప్రోచ్ అవ్వాలంటే మీరు ఇప్పుడు సార్ చెప్పారు కదా మా పోలీస్ స్టేషన్ వెళ్ళాలంటే మనము మన యొక్క ఐడెంటిటీ రివీల్ అవుతుంది, అందరికీ తెలుస్తుంది అనేసి ఒక మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ ప్రెస్ క్లబ్లో ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి పర్యావరణాన్ని రక్షించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని జనరల్ మేనేజర్ తెలిపారు. ప్రకృతి లేకపోతే మానవాళితో పాటు జీవరాశుల మనుగడ లేదని, నేల, నీరు, వాయు కాలుష్యాల నుంచి ప్రకృతిని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీరాంపూర్ సింగరేణి ప్రాంతంలో ఇప్పటి వరకు 22 లక్షల మొక్కలు నాటామని, ప్లాస్టిక్ వాడకాన్ని సాధ్యమైనంత వరకు వాటిని నియంత్రిస్తూ పర్యావరణానికి మేలు చేసే వస్తువులను ఉపయోగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి మిత్ర వ్యవస్థాపకులు పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్, పర్యావరణ విభాగం హెచ్ఓడి హనుమాన్ గౌడ్, పీసీబీ మంచిర్యాల జిల్లా అధికారి వీరేశం, అటవీశాఖ అధికారి కె మల్లయ్య, కొండ జనార్దన్, అల్లాడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యానికి నల్లబంగారం నేర్పల్లికి గుండెని యోగిస్తూ ప్రకృతి నమస్కారం తెలియజేసుకుంటూ, ఫ్రెండ్స్ మనం అందరం ఒకటే ఉద్దేశం ప్రకృతి మిత్రులుగా మారాలనేటువంటి లక్ష్యం మీద కార్యక్రమం పెట్టాము. మన అలవాట్లు మార్చుకుందాం. మీకు నేను మొదటి చెప్తాను, మనం బజార్కి వెళ్తే పట్టు సంచితో వెళ్దాము, దగ్గర దూరాలు సైకిల్తోనే వెళ్దాము, కాలినడకనే వెళ్దాము. ఇంకుడు గుంతలు ఇంటింటికి ఇంకుడు గుంత మనకు లేదు ఇంకా నీటి చింత అని ఇంకుడు గుంత చేద్దాము. నీటి వర్షం నీటిని ఒడిసి పట్టుకుందాము. అలాగే ఈ కార్లు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ హైదరాబాద్ వెన్ యూఆర్ లివింగ్ టు హైదరాబాద్ అండ్ లాంగ్ డిస్టెన్స్ ప్లీజ్ ట్రై టు యూటిలైజ్ ద ట్రైన్ ఫెసిలిటీ అండ్ ఆర్టీసీ బస్ ఫెసిలిటీ. మన జాగీర్ కాదు కదా ఇంధనం. ఇవాళ ఎన్ని దేశాలు పోరాడుతున్న ఇంధన పనులు ప్రపంచ యుద్ధాలు వచ్చాయి మనకు తెలుసు. కాబట్టి పొల్యూషన్ లేకుండా మనం వీలైనంత మట్టుకు ఎకో ఫ్రెండ్లీ వెహికల్స్ అని ప్రమోట్ చేద్దాము. గ్రీన్ గిఫ్ట్ ఇద్దాము. ఆత్మీయత ఎక్కడికి వెళ్ళినా ఒక స్వచ్ఛమైనటువంటి మనసుతో మనం ప్రకృతికి, నీటికి, మట్టికి, నేలకు నష్టం కలిగించని అలవాట్లు మార్చుకుందామనేటువంటి నా తత్వం. అదే మనస్తత్వం కావాలి. ఇవాళ వెదురుతోటి, ఇవాళ ఓవర్ బ్యాగ్స్ తోటి బజార్కి వెళ్ళి ఇంత బాగుంటుంది. ఇలా మట్టి పాత్రలు కానీ ఏం తీసుకున్నా కూడా మనం ఎకో ఫ్రెండ్లీ హ్యాబిట్స్, ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీ హ్యాబిట్స్. పవర్ కూడా అవసరం ఉన్నప్పుడు వాడుకుందాం, అవసరం లేనప్పుడు హాఫ్ చేద్దాం. అట్లాగే ఇంతకుముందు యశ్వగారు చెప్పినప్పుడు ఏదో ఒక మనం సూర్యోదయం చూడడం, సూర్యాస్తమాయం చూడడం, లేదా పద్ధతిలో గడపడం, మనం ట్రెక్కింగ్ చేస్తూనే ఉంటాం, ట్రెక్కింగ్ చూస్తూనే ఉంటాం. ఒక రోజంతా వాళ్ళు గడుపుతారు, ఒక రాత్రి కానీ ఒక పగలు కానీ మొత్తం నడుస్తూనే ఉంటారు, ఒక దగ్గర ఉంటారు, ఒక పూట. అంటే టోటల్గా మనం ఏమవుతామంటే రిఫ్రెష్ అవుతాం. ఒక ఎనర్జీ, కొత్త ఎనర్జీ మనలో వచ్చేస్తుంది. ఒక కొత్త సంతోషాన్ని కలుగుతుంది. మనకున్న సమస్యలన్నింటినీ మనం మర్చిపోతాం. సో ప్రకృతికి దగ్గరగా ఉన్నాం. మీరు చూస్తూనే ఉంటారు, ఫెరారీ బుక్ ఒకటి, దాంట్లో ఒక మంకు ఉంటాడు, సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక కంప్యూటర్ కంపెనీకి ఉంటాడు. బాగా ఇబ్బందులు పడుతూ ఉంటాడు, బాగా నష్టాల్లో ఉంటాడు. అతను ఏం చేస్తాడు, అక్కడి నుంచి దానికి తట్టుకోలేక
మళ్ళీ హిమాలయాస్కి వచ్చేసి అక్కడ మొత్తం ఉండి ఒక గురువుని పట్టుకొని ఒక సంవత్సరం పైన ఉండి మొత్తం టోటల్గా అంతకుముందు అతనికి లేని అనారోగ్యం లేదు. అట్లాగే ఆర్థిక సమస్యలు, శారీరక సమస్యలు, అనారోగ్య సమస్యలు వీటన్నింటినీ చుట్టుముడితే తట్టుకోలేక పారిపోయవచ్చు. ఆ హిమాలయాస్లో ఉన్న 100 సంవత్సరాలు 2 years ఉంటే మొత్తం టోటల్గా రిఫ్రెష్ అయ్యి మళ్ళీ తన కంపెనీకి వెళ్ళి దాన్ని మంచి లాభాలు నడిపించుకుంటాం. అంటే ప్రకృతిలో ఉంటే ఎంత ఉపయోగం అనేది మనం ది మాన్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ, ది మాన్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ బుక్ అది రైట్. సో ఇట్లాంటి మనం ప్రకృతికి దగ్గరగా చూపించాలి. మనము థాట్ వితౌట్ యాక్షన్ ఈజ్ వేస్ట్. అంటే మనం అనుకుంటాం అది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలని, కానీ యాక్షన్లో లేకపోతే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. అందుకని సో తప్పకుండా మిత్రులందరికీ ఇక్కడ నేను విజ్ఞప్తి చేస్తూ నేను ఎంత కొంత పాటిస్తాను. సెక్రటరీ రాజేశం గారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీరేశం గారు, హనుమాన్ గౌడ్, మల్లయ్య గారు, సురేష్ గారు మరియు నా ఎదుట ఉన్నటువంటి అందరి మిత్రులకు, సిస్టర్స్కు మరొకసారి గుడ్ మార్నింగ్. ఓకే, ప్రకృతిని మనం కాపాడుకోవాలి, మన భవిష్యత్ తరాలను మనం నిలబెట్టుకోవాలి. నేను చెప్పేది అందరూ ఓకే ఇవన్నీ చేస్తూనే ఉండాలి అనేది అందరి కాన్సెప్ట్, బట్ చాలా తక్కువ చేస్తుంటారు అందరూ. ఒక్కటే మనం చేయాల్సింది చెట్లను పెంచాలి, ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి. ఇవి రెండు చేస్తే ఆటోమేటిక్గా మిగతా అంతా నడుస్తూనే ఉంటారు. ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి, చెట్లను పెంచాలి. అయితే నేను ఒక 20 ఏళ్ళ కింద ఒక ప్రోగ్రాంలో వెళ్ళాను. వెళ్తే ఒక గురువుజీ లాంటి అతను ఒక మాట చెప్పాడు, మనిషి కష్టాలకు కారణాలు ఏమిటి అని మమ్మల్ని అందరినీ అడిగింది. మేము ఎన్నో రకాల ఆన్సర్లు చెప్పినాం, బట్ ఆయన చెప్పింది ఒకటే, ప్రకృతి నుంచి మనిషి దూరం అవుతున్నాడు కాబట్టే కష్టాలు. ఇది మీరు ఆలోచించుకోండి. అర్హులైన నిరుపేద ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతుందని లక్షట్పేట మున్సిపల్ చైర్మన్ దొంతు అంజలి నర్సయ్య స్పష్టం చేశారు. శనివారం లక్షట్పేట మున్సిపల్ పరిధిలో మోదెల గ్రామంలో నిర్వహించిన పట్టణ ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు అహర్నిశలు కృషి చేస్తున్నారని, వారి సేవలకు ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని కొనియాడారు. ఇల్లు లేని మిగిలిన నిరుపేదలందరికీ రాబోయే 2వ విడతలో తప్పనిసరిగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అందేలా చేస్తున్న ఘనత ఎమ్మెల్యే ప్రేమసాగర్రావుకే దక్కుతుందని అన్నారు. పేద ప్రజలంతా ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటారని ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు షాహీద్ అలీ, కౌన్సిలర్ తోట శ్రీవర్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదం శ్రీనివాస్, తోట రమేష్, వివిధ సంబంధిత శాఖల అధికారులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. వివిధ డిపార్ట్మెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది. అన్న రాజన్న కూడా చాలా బాగా వివరించారు, చైర్మన్ గారు కూడా చాలా బాగా చెప్పడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ గారు కూడా ఓటర్ దాని కోసం కూడా హెల్ప్ చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అనేది ఇది ప్రభుత్వందే కాదు, మన ప్రజలది, మనం కూడా దాంట్లో భాగస్వాములు కాయి. మేము ఇప్పటివరకు అయితే ఏదైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం చెప్పామో దానికోసం మీరు అందరూ పాటించాలని చెప్పి తెలియజేస్తూ, మన పర్యావరణం లోపల మన ఇల్లు, మన వీధి, మన పట్టణము బాగుండాలని మీ అందరికీ తెలియజేస్తూ, మనము పరిశుభ్రంగా ఉన్నప్పుడే మన వీధి కూడా పరిశుభ్రంగా ఉంటుంది. ఎలాంటి రోగాలు కానీ అంటువ్యాధులు కానీ రాకుండా ఉండగలుగుతుంది. అలాగే డెంగ్యూ. చెన్నూరు శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సరోజ వివాహ వార్షికోత్సవం సందర్భంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక శ్రీ 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 అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంత్రి దంపతుల ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, దీర్ఘాయుష్యు కోసం ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం షేడ్ అనాథాశ్రమంలో అన్న సంతర్పణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వడ్నాల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ
మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి కార్మిక ఉపాధి శిక్షణ మరియు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలోని కార్మికులు, నిరుద్యోగ యువత, ఉద్యోగుల సంక్షేమం కోసం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు భీమ మల్లేష్, ప్రభాకర్, ఉపాధ్యక్షులు బత్తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు బత్తుల వేణు, గోపురాజం, ఏల్పుల సత్యనారాయణ, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోజు గౌరవనీయులు పెద్దలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనందరి ప్రియతమ నాయకులు, చెన్నూరు శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రివర్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి సరోజ దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా రామకృష్ణాపూర్లోని శ్రీ 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 అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు కాతరపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఒక వృద్ధాశ్రమం లోపల అన్నదాన కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజాసేవకు అంకితమైనటువంటి ఒక గడ్డం వివేక్ వెంకటస్వామి గారి యొక్క కుటుంబం ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతో ఉంటూ భవిష్యత్తు లోపల కార్మికులకు, కర్షకులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, యువతకి మరెన్నో రకాలుగా సేవలు అందించాలని చెప్పి రానున్నటువంటి సమీప భవిష్యత్తు లోపల కూడా వారి ఆరోగ్యం సహకరించి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్రమంతా కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటూ, గౌరవ వివేక్ వెంకటస్వామి గారు ఇక్కడ చెన్నూరు శాసనసభ్యులు అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కూడా వారు చూపినటువంటి ఒక చొరవ ఏదైతే ఉందో అది వెలకట్టలేనటువంటిది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నిరుద్యోగతకు, యువతకు ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేసి అనేక మంది నిరుద్యోగులకు వారు శిక్షణ ఇప్పిస్తారు. అనేకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మనకు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు రకరకాలైనటువంటి నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో టామ్కామ్ ద్వారా అటు నర్సింగ్ కావచ్చు, అదేవిధంగా హెవీ లైసెన్స్ ఉన్నటువంటి డ్రైవర్స్ కావచ్చు, అదేవిధంగా ఇంజనీర్స్ ఏవైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా జర్మన్ భాషల్లో శిక్షణ ఇప్పించి విదేశాల్లో కూడా వారికి ఉపాధి కల్పించేటువంటి చొరవ ఈ మధ్యకాలం గౌరవ వివేక్ వెంకటస్వామి గారు చూపించారు. కాబట్టి వారు సమీప భవిష్యత్తులో ఖచ్చితంగా ఆయుర ఆరోగ్యంతో ఉండి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు ముందంజ వేస్తూ వారి యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ, అదేవిధంగా ఈ యొక్క కాతరపల్లి మున్సిపాలిటీ ఈ చెన్నూరు నియోజకవర్గంలో కూడా మంచి అభివృద్ధిని చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేటితో ముగిసిన స్వర్గీయ కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ అంబలి పంపిణీ కేంద్రాలు. ఐబీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రకటించిన మేయర్ ధర్ని మధుకర్, పట్టణ అధ్యక్షులు తూముల నరేష్. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బీజేపీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించి బీజేపీ నాయకులు. రైల్వే స్టేషన్ సమీపంలో నిరసన తెలియజేసిన బీజేపీ పార్టీ నాయకులు. మహిళల రక్షణ కోసమే షీ టీంల ఏర్పాటు. లక్షట్పేట పట్టణ ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.